రైతులందరికీ పేమెంట్ అయిపోయింది. రేపే రిజిస్ట్రేషన్, ఎల్లుండి మన అగ్రిమెంట్. మీరు నేను పార్ట్నర్స్. థ్యాంక్ యూ. నేను కూడా అందులో సగం నాది. నా వాటా నాకు ఇవ్వకపోతే ఊరందరికీ చెప్పేస్తా. అప్పుడు ఏ రిజిస్ట్రేషన్లు జరగవు. హూ ఇస్ దిస్ గై? రంకమగుడు రామస్వామి. యా, ఇలాంటి పెంటలు ఏమైనా ఉంటే ముందే క్లియర్ చేసుకోండి. నాకన్నీ క్లియర్ గా ఉండాలి. జస్ట్ సేయింగ్. రేయ్, నిన్ను కొట్టింది పోలీస్ కేసు పెట్టు. నన్ను కొట్టింది ఆడు కాదు. నోరు మూసుకుని బే. వన్ లోపలేసి అక్కడ చంపిద్దాం. తీసుకెళ్ళి. సార్, ఎందుకు అరెస్ట్ చేశారు? పెళ్లి కొడుకు స్పైడర్ బాబు మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే మేము తీసుకోవాలి కదా, ఎందుకంటే మేము పబ్లిక్ సర్వెంట్ కనుక. అతని కొట్టకండి రా. సిద్ధప్ప, రేపు పొద్దున్న కల్లా వీడిని ఎన్కౌంటర్ చేసి సార్, వాడిని చంపొద్దు. ఆడు నా కొడుకు కాదు. నీ కొడుకు కాదా? కాదు. రేయ్, ఫోన్ చూడరా. నాన్న. రేయ్, మీ నాన్నరా? పట్టుకోరని నా కొడుకు అనుకుని మీ కొడుకుని చంపేస్తున్నారు. నా కొడుకు పెట్టినారా? ఎవరు? ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు. అయ్యా, ఊళ్ళో కుక్కలు తప్ప మనుషులెవరూ కనిపించడం లేదు. ఇళ్ళని తాళాలేసి ఉన్నాయి. ఏంటి, ఎవరు లేరా ఊర్లో? అవునయ్యా. ఎక్కడికి వెళ్ళారా అందరూ? అటు చూడండి. అన్నా, నానా రేయ్, మా నాన్న నాకు చిన్నప్పుడే ఆట నేర్పాడు, వైలెన్ ఆట. అది ఎక్కడైనా ఎన్నిసార్లైనా ఆడొచ్చని మా నాన్న నాకు చెప్పాడు. ఇప్పుడు అదే ఆడా. ఆల్ యాక్టర్స్ ఫ్రమ్ జోధ్పూర్. ఇన్నాళ్ళు ఊర్లో అందరు నేర్పించారు కదా, మీతోనే డబ్బులు ఇప్పించి వాళ్ళని హాలిడేకి పంపించా.
ఏంటి అంత ఏడుస్తున్నావు? వాడిని కొడుకు కాదు కదా. అవును, వీడెవరో నాకు తెలీదు. కానీ మొదటిసారి నన్ను కౌగిలించుకున్నప్పుడు నా గుండెకు తెలిసింది వీడు ఏడుస్తున్నాడని. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ రోజు పొలంలో వీడు మీ అందరినీ కొడుతుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది. అప్పుడు కూడా నాకు అర్థం కాల. నువ్వు ఇప్పుడు అడ్లీ పొడిచావు. వీడి పేగి తెగితే ఇక్కడ నా పేగి ఏడుస్తుందిరా. ఆడు నా కొడుకు కాక ఇంకేమడు? వీడు నా బిడ్డే. నా బిడ్డని పొడిస్తావరా? రేయ్! చంపండి రాండి. వాణ్ణి చంపుతుంటే నీకు బాధగా ఉందా? రాయ్, వాడి కళ్ళ ముందే దీన్ని చంపేయండి రా. చంపేయండి రా.
శివ శివ నానా కన్న తల్లిని చంపిన రాక్షసుడు వాడు వదలదు. ఏయ్! నా కొడుకును చంపేస్తారా? ఏయ్! బావా వాణ్ణి వదలద్దు, చంపే నరికే. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంట్రా? ఈ పిల్లం పన్నుడితో లేచిపోలేదు, ఈ ఇల్లే చంపేశారు. వాళ్ళ పిల్లని నీకిచ్చి పెళ్లి చేయడం కోసం ఆ ఇద్దరిని చంపేశారా ఈ ఎదవలు. చెయ్యి, సపోర్ట్ చెయ్యి, వెళ్ళు సపోర్ట్ చెయ్యి. అమ్మా అనొద్దు, అమ్మా అనే అర్హత నీకు లేదు. ఎంత ఖర్చు అయింది నేను పెట్టుకుంటాను. అండి కాల్చేయి. ఏయ్! అల్లుడు అల్లుడా గిల్లుడా కాల్చేయి. థ్యాంక్ యూ. సింపుల్ గా మన స్టోరీ చెప్పమంటావా? ఇదే ఆస్తిని నే కొట్టేయాలనుకున్నా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని నువ్వు ఫుల్ఫిల్ చేసావు రాజా. ఐ లవ్ యూ రాజా. నా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మీ నాన్నకి ఇవ్వడానికి వీల్లేదు. చెప్పు. ఎందుకు వీల్లేదే? ఎందుకు వీల్లేదు? వీడిని నేను పెంచాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు. అదే వాడిని నువ్వు పెంచుంటే ఇదే ఊళ్ళో నువ్వు హెడ్ మాస్టర్ అయి ఉండేదానివి, వాడు డ్రిల్ మాస్టర్ అయి ఉండేవాడు. అంతకంటే ఏమయ్యేది? నువ్వు చెప్పింది కరెక్టే నాన్న. అవునా? థ్యాంక్ యూ రాజా. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. చెప్పు రాజా. చెప్తా. ఏంటి నాన్న పెళ్లి తీసావు? అమ్మని కొడతావా తప్పు మాట్లాడిందని? చెప్తా. ఇదిగో అమ్మా. ఏంటమ్మా నువ్వు బెడ్ తీసుకున్నావు? అమ్మా తప్పమ్మా మొగుండి. అమ్మా అమ్మా వద్దమ్మా. అమ్మ అమ్మా, ఇప్పుడే కాదు. తప్పు తిట్టుకున్నా. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కొట్టు. నాన్నగారి ఎంత కొట్టినా తప్పులేదు. తప్పులేదు కదా? ఇంకా కొట్టినా? అమ్మా 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 సారీ అమ్మా. గుంజులు ఇస్తానా? గుంజులు 1 2 3 ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటున్నా, చెప్పలేసుకుంటున్నా.